ఇదే మేము గోటి పెట్టేస్తాం గోటి హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట విత్ సాత్విక. మేమైతే రీసెంట్గా కోటి దీపోత్సవంకి వెళ్ళినాం అనమాట. అంటే అది ఎండ్ అయ్యే ఒక 3 days ముందు వెళ్ళినాం అనమాట. మా మమ్మీ దగ్గర పాసెస్ ఉంటే, బట్ మేము యాజ్ యూజువల్గా లేట్ అవ్వడం వల్ల పాసెస్ ఎట్లా యూజ్ కాలేదు, నార్మల్ దాంట్లోకి వెళ్ళిపోయినాం. విఐపి పాసెస్ ఉండి కూడా కొంచెం ముందు వచ్చుంటే బాగుండు అని చెప్పి ప్రతిసారి లాగే రిగ్రెట్ అయినాం అనమాట. యాక్చువల్గా ఏమైందంటే అక్కడికి మనం విఐపి పాసెస్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఆ కేటగిరీలోకి మనం ఒక 3 hours ముందే అక్కడికి వెళ్ళాలి, ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందే. అంటే ఇప్పుడు మేము 8 o'clock వెళ్ళినాం కదా హ్యాపీగా, సో అట్లా కాకుండా అది స్టార్ట్ అయ్యి ఒక 3-4 hours ముందే 4 o'clock 4:30కి అట్లా వెళ్ళి మనం మన ప్లేసెస్ ఆక్యుపై చేసుకోవాలి. లేకపోతే అవి ఎట్లా అంటే లిమిటెడ్ అనమాట. విఐపి పాసెస్ మన చేతిలో పాసెస్ ఉన్నా సరే అక్కడ కూర్చోడానికి ఎంతమంది అయితే ఫిల్ అవుతారో చైర్స్ని బట్టి అంతమందిని అలౌ చేస్తారు. సో అది మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. మా చెల్లి ఇంకా వదిన కూడా వెళ్ళారు, వాళ్ళ దగ్గర పాసెస్ ఉండే. ఈవెందో వాళ్ళు లోపలికి వెళ్ళినా సరే వాళ్ళకి కూర్చోడానికి ప్లేస్ లేదనమాట. అందుకని మళ్ళీ మేము బయట ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. జనరల్ దాంట్లోకి నార్మల్గా కూర్చొని ఇంకెక్కడున్నా చూసేది అదే కదా అని చెప్పి స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా కూర్చొని చూసి టైం స్పెండ్ చేసి వచ్చేసినాం అనమాట పిల్లలతోటి. బట్ నాకు ఎందుకో తెలియదు, కోటి దీపోత్సవం అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అన్ని దీపాలు ఒకటేసారి వెలిగించి తర్వాత ఆ పక్కన కాగడాలు ఉంటాయి కదా అవి వెలిగిస్తారనమాట. అది నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట. దానికోసం ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది నాకు, ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ శివుడి పాటలు హై వాల్యూమ్లో, భజన్లు, ప్లస్ ఇంకా దానికి ఆ లైట్స్ అన్ని దీపాలు వెలిగిస్తుంటే అప్పటికప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అది ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ మూమెంట్ది నాకు చాలా బెస్ట్ క్లిప్ దొరికింది అనమాట. నేను దాని దగ్గర నుండి తీసిన వీడియో, అది వీడియో ఎండింగ్ లోపు మీకు చూపిస్తాను ఎంత బాగుందని చెప్పి. మా బాబు నిద్రల నుంచి లేచిండు అనమాట. సడన్గా చాలా క్రాంకీ అయిపోయిండు, మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. బట్ వాడికి చాలా టైం పట్టింది నార్మల్ అవ్వడానికి. ఆ తర్వాత ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా వన్స్ భజన్లు అవన్నీ స్టార్ట్ కావగానే ఇంకా వాడు కూడా డ్యాన్స్ వేసిండు. మా బాన్ని ఇంకా దుప్పని కూడా వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసారు అనమాట. అక్కడ వేరే పిల్లలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళతో కూడా కలిసి మంచిగా పాడుకోవడం చేసారు అనమాట. ఇంకా దీపారాధన విషయానికి వస్తే చాలా మంది ఇంటి నుంచే తెచ్చుకుంటారనమాట, చిన్న బాస్కెట్లో కవర్లో కానీ ఏదన్నా. ఇంకా వాళ్ళకి కావాల్సిన దీపాలు వెలిగించడానికి కావాల్సిన వస్తువులు, ఒత్తి, నూనె, ఇంకా సాంబ్రాణి లాంటివి ఇంకెవరి ఇష్టం బట్టి వాళ్ళు ఆయిల్తో సహా అన్నీ తెచ్చుకుంటారు. ఇన్ కేస్ తెచ్చుకోకపోతే బయట ఎంట్రన్స్లోనే మనకు అమ్ముతారు, కావాల్సితే అక్కడ కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. దానికంటే బెటర్ ఒకవేళ దీపారాధన చేయాలనుకుంటే ఇంట్లో నుంచే మీ సామాన్లు మీరు తెచ్చుకోవడం బెటర్ అనమాట. కుందుల విషయానికి వస్తే ఆల్రెడీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళే చాలా దీపాలు మనకి రెడీగా డెకరేట్ చేసి పెట్టుంటారు. దాంట్లో కావాల్సిన ఆయిల్, ఒత్తులు ఇవి మనం తెచ్చుకుంటే సరిపోద్ది. ఇవి కాకుండా ఇంకా పిండి దీపాలు, 365 ఒత్తులు, ఇంకా ఉసిరి దీపాలు ఇట్లాంటివి ఏమైనా వెలిగించుకున్నారనుకున్న మాత్రం మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు తెచ్చుకోవచ్చు. లేదంటే బేసిక్గా అరేంజ్మెంట్స్ అయితే ఆల్రెడీ చేసే ఉంటాయి. సో ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఈవెంట్ స్టార్ట్ కావడానికి బిఫోర్ 2 hours ముందే ఉంటే మీకు స్పేస్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తర్వాత వస్తే ఉండదా అంటే ఉంటుంది, బట్ వెతుక్కోవాల్సి వస్తుంది. ముందే వెళ్ళారనుకోండి మీకు ప్లేస్ ఈజీగా దొరుకుతుంది. ఎక్కడిలాగానే కొంచెం ముందు ఉంటే బెటర్ అనమాట. విఐపి పాసెస్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా 2-3 hours ముందే ఉండాలి, ఎందుకంటే వాళ్ళ సీట్లు పోతాయి కాబట్టి. తర్వాత పాసెస్ చూపించినా ఎలాంటి యూజ్ ఉండదు, ఎవరేం చేయలేదు. కమింగ్ టు బేసిక్ అరేంజ్మెంట్స్ అండ్ నీడ్స్, మనకు వాటర్ క్యాన్ అయితే మినరల్ వాటర్ బాటిల్సే పెట్టేసి ఉంటారు అక్కడక్కడ. మనకి డిస్పోజల్ గ్లాసెస్తో సహా వాళ్ళే అరేంజ్ చేసి ఉంటారు, కావాల్సిన వాళ్ళు వెళ్ళి తాగొచ్చు. ఇంకా టాయిలెట్స్ విషయానికి వస్తే మొబైల్ టాయిలెట్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటారు. బట్ మోస్ట్లీ ఐ ప్రిఫర్ నాట్ టు గో, ఎందుకంటే హైజీనిక్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంత క్రౌడ్ ఉంది కాబట్టి.
ఫుడ్ విషయానికి వస్తే మోస్ట్లీ స్నాక్స్ అవి ఇవి దొరుకుతాయి, చుడువా లాంటివి. బెటర్ క్యారీ మీ హోమ్ మేడ్ స్నాక్స్ ఏమైనా పిల్లల కోసం. ఎందుకంటే మీరు వన్స్ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలంటే కూడా ఒక 10 to 15 minutes పడుతుంది మీరు ఇంటి నుంచి ఎగ్జిట్ నుంచి వచ్చే వరకు. సో మీరే ఏదైనా ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ మీరే క్యారీ చేసుకుంటే బెటర్ పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఇంకా చెప్పులకి అయితే సపరేట్గా ఇట్లా స్పెసిఫిక్గా ఒకటే దగ్గర ఇప్పాలి అని అయితే ఏం వాళ్ళు ఆర్గనైజ్ చేయలేదు. సో ఎవరి గుర్తుకు తగ్గట్టు వాళ్ళు ఇట్లా ల్యాండ్ మార్క్ లాగా పెట్టుకొని ఇప్పేసి వెళ్ళి మళ్ళీ అదే వేసుకుంటున్నారు అనమాట. మేమైతే ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంటుంది కదా, దాని కింద పెట్టినాం అనమాట. సో ఎందుకంటే అదైతే గుర్తుంటుంది కదా. సో ఈవినింగ్ టైం కదా అని చెప్పి బాగా చలేస్తుందేమో అన్న ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉండవసరం లేదు. ఎందుకంటే చుట్టూ దీపాల వెలుగులో ఉంటాం కాబట్టి ఆ వేడి మనకు సరిపోద్ది, చాలా వామ్గా అనిపిస్తుంది. ఎంట్రీ వరకు అంత క్రౌడ్ ఉండకపోవచ్చు, బట్ ఎగ్జిట్ టైంలో మాత్రం బీ వెరీ 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 కేర్ఫుల్ అనమాట పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే ఒకసారి ఈవెంట్ అయిపోగానే ఆ రష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెంట్కి మాత్రం ఓన్లీ హైదరాబాద్ నుంచే కాకుండా వేరే వేరే ప్లేసెస్ నుంచి జనాలు అయితే బస్సులు వేసుకొని మరీ వచ్చారనమాట ఈ ఈవెంట్ చూడడం కోసమే. యాక్చువల్గా చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి, మనం ముందొచ్చుంటే చూసేవాళ్ళం, బట్ లేట్ అయిపోయింది కాబట్టి అవన్నీ మిస్ అయిపోయినాం. మేము పోయేసరికి అయితే కొమరల్లి మల్లన్న కళ్యాణం జరుగుతుంది, అది కూడా చాలా బాగుండే. ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. రెగ్యులర్గా సేమ్ ఒకటే ఉండదు. ఒకరోజు కళ్యాణం అవుతాయి, ఒకరోజు అభిషేకం ఉంటుంది, ఒకరోజు అర్చనలు ఉంటాయి, ఒకరోజు హారతులు ఉంటాయి. అది హారతుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నందీశ్వరుని హారతి ఉంటుంది, నక్షత్ర హారతి ఉంటుంది, ఇంకా గరిక హారతి ఉంటుంది, ఇంకా బిల్వపత్ర హారతి ఉంటుంది. లింగమై ఆవహించరా శ్రీమానులింగమై సంచరించరా
సో ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఆఫ్ ద ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అదే జ్యోతి ప్రజ్వలన. సో దానికోసమే డే అంతా వెయిట్ చేశాను. అది విశ్వేశ్వలింగమై కనికరించరా రామేశ్వలింగమై మహిమ చూపరా అభయముని సరళము అందించరా సో ఇదనమాట కోటి దీపోత్సవం హైలైట్స్. సో ఈ ఇయర్ అయితే ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఖచ్చితంగా ఉన్న డేస్లో ఏదో ఒక డే పక్కా వెళ్తా. ఎందుకంటే ఆ మెయిన్ ఆ హారతి ఇచ్చే టైమే నా ఫేవరెట్ టైము. సో మీరు కూడా ఎప్పుడైనా కోటి దీపోత్సవంకి వెళ్ళి ఉంటే మీ టైం ఎలా స్పెండ్ చేశారనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియో వరకు చలో బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.